కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం మొదలైందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, ఇందుకు వివిధ జిల్లాల్లో సాధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. 39 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిచినా మరో 11 చోట్ల స్వల్ప మెజారిటీతో కోల్పోయామన్నారు కేటీఆర్. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే రేవంత్ సర్కారుపై ప్రజల్లో అసహనం మొదలైందని ముగింపు ఇచ్చారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు మాజీ మంత్రి. ఈ దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ పరిధిలో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మీరు గ్యారంటీలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని మీకు మీరే ఉలిక్కిపడి 30 రోజులు కాలేదు, 40 రోజులు కాలేదు, అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అనే మాటలు మీ మంత్రివర్యులు మాట్లాడుతున్నారు. చెప్పింది మీరేం చెప్పారు? డిసెంబర్ 9 నుంచి మీరు పెన్షన్ తీసుకోవద్దు, పెన్షన్ 2000 4000 వేస్తామని చెప్పింది మీరు. రైతు వంతు 10,000 కాదు 15,000 వేస్తాం, మీరు ఆగండి అని చెప్పింది మీరు. ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తాం, ఇబ్బంది లేదని చెప్పింది మీరు చెప్పిన దాన్నే గుర్తు చేస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని మీరు గుర్తు చేస్తే మీరు ఉలిక్కిపడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. నేను రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నా, వారే చెప్పిన ప్రతి మాటను కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. దాదాపు 420 హామీలు ఇచ్చారు. 100 రోజుల్లోనే 13 హామీలు నెరవేర్చాలి. దాదాపు ఇప్పటికి 39 రోజులు అయిపోయింది, 40 రోజులు కావస్తుంది. ఇంకా 60 రోజుల తర్వాత నెక్స్ట్ మంత్ ఎప్పటికో ఎలక్షన్ కోడ్ వస్తే ఆ కోడ్ ను చూపించేసి ఎలక్షన్ అయిపోయేదాకా కూడా టైం పాస్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజల్లోకి తెలియజెప్పే విధమే ఈ రోజు సమీక్ష సమావేశం బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కూడా అవే చెప్పారు, దాన్ని మేము సహించమని. నిజానికి కూడా చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు కానీ, స్కీమ్స్ కానీ, పెన్షన్లు కానీ ఏవైనా ఇవ్వాలంటే ఇప్పటిదాకా ఉన్నది కూడా ప్రభుత్వమే కదా, ఇప్పటిదాకా పాలించింది ప్రభుత్వమే కదా, అధికారులే కదా. ఈ లిస్టు ప్రకారం 2000 మేము ఇచ్చిన స్కీమ్ ను మీరు 4000 అనౌన్స్ చేశారు, అది ఇవ్వచ్చు కదా. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మరి కొంత వాటికి టైం ఇస్తూనే మరి ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేయకుండా ఈ కాలయాపనకు మంత్రివర్గం యొక్క ఉపసంఘాన్ని వేసి మరి అది సమీక్షల పేరుతో ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు జరుపుతామని చెప్పి ప్రజల్లో కూడా అనుమానం ఉంది. తప్పనిసరిగా ఎన్ని సమస్యల్ని టైం ఇస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ప్రజల తరపున అందరం కూడా ఐక్యంగా పోరాడి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోయినసారి కూడా జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఇదే రకమైన ఫలితాలు వచ్చినాయి. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో నామా గారిని ప్రజలు పెద్ద ఎత్తున దీవించారు. రేపు తప్పనిసరిగా అదే రకమైన విశ్వాసం మా అందరికి ఉంది. ఇప్పటికే ప్రజల్లో మార్పు కనపడుతుంది. మేము ఎందుకు ఓడిపోయాం, ప్రజలు ఎందుకు ఓటేయలేదో క్షేత్రస్థాయిలో సమీక్షించి తప్పనిసరిగా తిరిగి ఖమ్మం పార్లమెంట్ లో నామా గారిని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సహకారం, నాయకులు సమిష్టిగా పనిచేసే దానికోసం ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష